కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, అవధాని, బహుభాషా కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుగ్రంథ రచయిత. ఈయన మచిలీపట్నం హైందవోన్నత పాఠశాల, హిందూ కళాశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యలను చదివారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యము అభిమాన విషయముగా బిఏ చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1962లో సంస్కృతంలో ఎంఏ చదివారు. అగస్త్య పండితుని బాలభారతము అనే విషయంపై పోచంపల్లి శ్రీరామమూర్తి పర్యవేక్షణలో పరిశోధన గావించి 1984లో పీహెచ్డీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఎస్కేబిఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా 1965లో చేరి ప్రాచ్య భాషా విభాగానికి అధిపతిగా ఎదిగారు. ఈయన సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషలలో రచనలు చేశారు. హిందీ, ఆంగ్ల భాషల నుండి పలు గ్రంథాలను తెలుగులోనికి తర్జమా చేశారు. ఈయన అష్టవధానం, నేత్రవధానం మొదలైన సాహిత్య ప్రక్రియల్లో కృషి చేశారు. ఈయన పలు స్టేజీ, రేడియో నాటకాలలో నటించారు. సంస్కార భారతి సంస్థకు అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. జీవించే దేవాలయం, దేవాలయాలపై బొమ్మలు, ప్రజా పోరాటం, జీవధార వీరి ప్రసిద్ధ రచనలు. ఈయన మొదటి అవధానం 1974లో చేశారు. పిమ్మట ఈయన మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, కాకినాడ, రాజమండ్రి మొదలైన చోట్ల అష్టవధానాలు విజయవంతంగా నిర్వహించారు. ఈయన అవధానాలలో దత్తపది, సమస్య, వర్జన, నిషిద్ధాక్షరి, అప్రస్తుత, ప్రసంగము, కావ్య పఠనము, వ్యస్తాక్షరి, వార కథనము అనే అంశాలున్నాయి. పరమపద సోపానాలు, భారత్లో విగ్రహారాధన, ప్రారంభ వికాసాలు, భారత మాతృస్తవం, జీవధార, ప్రజాపోరాటం, మాతృపద మంజీరాలు, మసునూరి నాయకులు, ధ్వంసమైన దేవాలయాలు, పాంచజన్యం, భారతీయ చరిత్రమాల, హిందూ విజయ దుందుబి వీరి ప్రసిద్ధ రచనలు. ఆంధ్రశ్రీ, ప్రతిజ్ఞ, బ్రతికే ఒక నాటకం, దళారి, మహిషాసుర మర్దిని, కవన విజయ కాశ్మీరం, ఒరిస్సా తుఫాను, మన భారతము, నాడు నేడు వీరి నాటికలు. ఆర్ష విజ్ఞాన విశారద, అవధాన కళానిధి వీరికి గల బిరుదులు. ఈయన తన 79వ ఏట 2016 డిసెంబర్ 29వ తేదీన విశాఖపట్నంలో కన్ను మూశారు. వీరికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్.